और रैली निकलते वक्त में भी हर आदमी आजू बाजू साथियों की निगरानी करे, कौन क्या कर रहा है, कैसे कर रहा है, चौकन्ना हो। जो है उसकी पूरी हिफाजत करें इंशाअल्लाह। आहिस्ता आहिस्ता चौड़ा आहिस्ता चलो सुकून से चलो। भारत राज्यांगाనికి విరుద్ధమైన నల్ల చట్టాన్ని భారత రాజ్యాంగానికి విరుద్ధమైన నల్ల చట్టాన్ని కాపాడండి 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 భారత రాజ్యాంగాన్ని కాపాడండి 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 एक मिनट रुक जाओ। बैनर वाले सामने आते, जो हजरात खड़े हैं वहीं पर खड़े हो जाओ। बैनर वालों को जगह रास्ता दो, बैनर वालों को रास्ता दो। खड़े जाओ भाई, खड़े हो जाओ। बैनर वाले आगे चले गए हो, छोड़ जाओ भाई। बैनर वाले सामने जाने के बाद आप जाते। भारत राज्यांगाనికి విరుద్ధ
अंधे नासर आया हमारे आज के अंधे नासर ప్రశాంతంగా ఉన్నటువంటి లౌకిక రాజ్యంలో ఈ వత్సకోటి సవరణ అనేటువంటిది ఈ నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చేసి ఈ పెట్టిన కారణంగానే దాన్ని అనేక కష్టాలతోటి అనేక ఇబ్బందులతోటి దాన్ని పాస్ చేసుకోలేడు. దానివల్ల ఏ ఒక్క పేదవాడికి న్యాయం జరగడం కానీ లేకపోతే ఇంకోటి జరగడం కానీ ఏ మాత్రము సంబంధం లేదు. లౌకికంగా ఉన్నటువంటి లౌకిక రాజ్యంలో రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఈ సవరణ తీసుకొచ్చి పెట్టారు నరేంద్ర మోడీ గారు. దాంతో మత సామరస్యం మతం ఈ భారతదేశంలో అనేక మతాలు కులాలు జాతులు ఉన్నటువంటి ఈ దేశంలో ప్రశాంతంగా జీవనం నడిపేటువంటి అంటే మన స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలైంది, 40 ఏళ్ళు. ఆ రోజు నుంచి ఈ రోజు కూడా ప్రశాంతంగా జరుగుతూ ఉన్నటువంటి అన్ని మతాలు కులాలు మతాల వారు జాతుల వారు వర్గాల వారు ఈ ఎప్పుడైతే ఈ బిల్లు తీసుకొచ్చి పెట్టారో దీని ద్వారా చాలా అన్ని మతాలలో ఈ ఒకరొకరు బయలుదేరినాయి. దీంతో ఈ రాజ్యాంగానికి ముప్పు వచ్చే పరిస్థితి ఈరోజు దేశవ్యాప్తంగా కనిపిస్తుంది. అంటే దాదాపుగా 400 సంవత్సరాల పాటు భారతదేశాన్ని ముస్లింలు పరిపాలించారు. 200 సంవత్సరాల పాటు బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు. ఆ తర్వాత మన 40 ఏళ్ళు అనేక పోరాటాల ఫలితంగా మళ్ళా మన స్వాతంత్రాన్ని మనం సంపాదించుకున్నాం. మన స్వాతంత్రం మనకు వచ్చిన తర్వాత ఆ రోజున్నటువంటి అందరూ కూడా కలిసి మనకి భారతదేశంలో ఉన్నటువంటి లౌకిక వ్యవస్థను సక్రమంగా నడవాలంటే దీనికి ఒక రాజ్యాంగం కావాలి అనేటువంటి దాంతో ఒక రాజ్యాంగాన్ని తయారు చేసుకోమని చెప్పి ఆ రోజుల్లో ఉన్నటువంటి పేదల వర్గాలంతా ఒక 20 మందిని కలిపి కమిటీగా వేసి మీరందరూ కలిసి ఈ దేశానికి అనుకూలంగా ఉన్నటువంటి రాజ్యాంగం ఏదైనా తయారు చేయమని చెప్పి చెప్పారనమాట. ఆ మేరకే ఈ రాజ్యాంగాన్ని తయారు చేయడం జరిగింది. ఆ రాజ్యాంగం ద్వారా ఈ రోజు మన భారతదేశం కాకుండా ప్రపంచ దేశాలలో అన్ని దేశాలు కూడా మన యొక్క రాజ్యాంగాన్ని హర్షిస్తున్నట్టు సంగతి. ఎందుకంటే ఇన్ని మతాలు కులాలు వర్గాలు ఉన్నటువంటి దేశంలో ఏ మాత్రం భేదాభిప్రాయం లేకుండా సాఫీగా జరుగుతున్నటువంటి స్వతంత్రం. ఈ మధ్యకాలంలో ఏదైతే ఇది బీజేపీ ఆర్ఎస్ఎస్ ఎన్నుకున్నటువంటి బీజేపీ అధికారానికి వచ్చిందో వాళ్ళు భారతదేశానికి వచ్చారంటే ఈ యొక్క ఆర్ఎస్ఎస్ యొక్క స్వాతంత్రం ఏంటంటే హిందువులు మాత్రం పదవికర్తం ఈ భారతదేశంలో హిందువులు మాత్రమే కాపురం చేయాలి, ఈ భారతదేశంలో ముస్లింస్ కానీ క్రిస్టియన్స్ కానీ ఉంటారని ఏదైతే సిద్ధాంతం ఉందో ఆ సిద్ధాంతాన్ని అమలు పెట్టడానికి ఇటువంటి చర్యలు తీసుకొచ్చి పెడుతుంది. వాళ్ళ యొక్క ఏదైతే రాజుకి తొత్తులు కొన్నారో బీజేపీ ప్రభుత్వం ఆ బీజేపీ ప్రభుత్వం అధికారానికి వచ్చిన తర్వాత ఈ రాజ్యాంగాన్ని మార్చాలి అనేటువంటి దాంతో ఇటువంటి అన్ని తీసుకోవడం జరుగుతూ ఉంది. అందువల్ల ఈ దేశ ప్రజలందరూ కూడా గమనించాలి. ఎందుకంటే మనం 20 సంవత్సరాల పాటు అందరూ కలిసిమెలిసిగా ఉన్నటువంటి ఈ దేశంలో ఈ లౌకిక ఏదైతే లౌకిక రాజ్యం ఉందో దానికి అనుసరించే మనం పరిపాలన సాగించుకోవాలి. కాబట్టి మన రాజ్యంలోని ఏ మాత్రం మార్పు చేయడానికి అవసరం లేకుండా ఈ రాజ్యాంగాన్ని యథాతథంగా నడుపుతూ ఏదైతే పేదలు ఉన్నారో ఆ పేదల అభివృద్ధి కోసం ఈ బీజేపీ ప్రభుత్వం పనిచేయాలని చెప్పేసినటువంటి కోరుతూ మిత్రులారా, ఈ రోజు మన మార్కాపురంలో హక్కు యొక్క సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరిగినటువంటి కవాతు చూస్తుంటే మన మార్కాపురంలో ఈ రోజు ఒక సునామీనే వచ్చిందని చెప్పడానికి అత్యంత కాదు. అదేవిధంగా ఈ యొక్క సమస్య కేవలం ఒక ముస్లిం సోదరులు మాత్రమే కాదు, ప్రతి ఒక్కరు కూడా లౌకికవాదులు రాజ్యాంగ పరిరక్షకులు యొక్క ఒక పిల్లకు ముస్లిం సోదరులకు మద్దతు తెలపాలి. అంతేకాకుండా అధికారంలో వచ్చిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యొక్క ముస్లిం సోదరులను ఓటు బ్యాంకు మాత్రమే చూస్తుండడానికి యొక్క బిల్లే మనకు ప్రధాన కారణం. అంతేకాకుండా గెలిచిన ప్రతి పార్టీ కూడా మేము ముస్లింలకు 2% ఇచ్చాం రిజర్వేషన్లు, 4% ఇచ్చాం, 6% ఇచ్చామని చెప్పుకోవడమే కానీ వారి యొక్క అభివృద్ధికి ఏ యొక్క పార్టీ కూడా ముందడుగు వేయాలని చెప్పడానికి ఈ యొక్క బిల్లే కారణం. ఆల్రెడీ సుప్రీంకోర్టులో ఈ యొక్క బిల్లుపై స్టే వచ్చిందని ఈ మధ్యకాలంలో మన సోషల్ మీడియా చూస్తా ఉన్నాం. అదేవిధంగా కాంగ్రెస్ నాయకుడైనటువంటి రాహుల్ గాంధీ కూడా ఈ మధ్యకాలంలో ఇది కేవలం ఒప్పిళ్ళు ముస్లిం సంబంధించింది కాదు, తర్వాత రాబోయే రోజుల్లో క్రైస్తవ సోదరుల యొక్క స్థలాలు కూడా ఇదే విధంగా బిల్లు పెట్టడం జరుగుతా ఉంది చెప్పడం జరిగింది. కాబట్టి మిత్రులారా,
ప్రతి ఒక్కరు కూడా లౌకికవాదులు, రాజ్యాంగ పరిరక్షకులుగా మారి ఈ యొక్క ముస్లిం సోదరులకు ఈ యొక్క వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా మద్దతు తెలపాలని ఈ యొక్క అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరి యొక్క మారు జైలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. చట్ట సవరణకు వ్యతిరేకంగా జరుగుతున్న ఈ పోరాటానికి, రాజ్యాంగబద్ధమైన ఈ పోరాటానికి సిపిఎం పార్టీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తుంది. వాస్తవానికి ఇది దేశం మొత్తం ఈ రోజు ఒక ముస్లిం మైనార్టీలే కాదు, మొత్తం అన్ని వర్గాల మైనార్టీ సోదరులందరూ తాము అబద్ధ భావతను వెలువచ్చేందుకు ఈ రోజు రోడ్ల మీదకి వస్తున్నారు. ఈ రోజు మైనార్టీ సోదరులు, తర్వాత నెక్స్ట్ క్రిస్టియన్ సోదరులు అని స్వయంగా కేరళ ముఖ్యమంత్రి గారు ప్రకటిస్తున్నారు. ఇటు చెన్నైలో స్టాలిన్ ప్రభుత్వం. దీని ఉద్దేశం ఏంటంటే బీజేపీకి ఈ రోజు హిందూ మతం కాదు, ముస్లిం మతం కాదు, మనకు రాజకీయం కావాలి. వాస్తవానికి ఈ రోజు భూములు ఇవి పక్క ప్రైవేట్ ఆస్తులు అని ఒక రకంగా సర్వేలు చెప్తున్నాయి. వాస్తవానికి వక్ఫ్ భూములు అంటే ఇవన్నీ ప్రైవేట్ భూములు, వాళ్ళు దేవుడి మీద ప్రేమతో ఇచ్చిన భూములు. కానీ ఈ మా భూముల మీద మీ పెత్తనం ఏంటని ఈ రోజు ముస్లిం మైనార్టీలంతా రోడ్డు మీదకి వచ్చారు. కానీ ఏకపక్షంగా ఏమాత్రం సిగ్గు ఎగ్గు లేకుండా ఈ రోజు మత ఉద్రిక్తతను రెచ్చగొట్టడానికి ఈ ఉద్దేశం తీసుకొచ్చాయి తప్ప ఏమాత్రం ఈ రోజు మత సామరస్యాన్ని అవలంబించడంలో, రాజ్యాంగాన్ని వ్యతిరేకిస్తూ రాజ్యాంగంలో అమెండ్మెంట్ చేస్తూ ఈ రోజు రకరకాలుగా అన్ని ఇదే కాదు, భారతదేశంలో ఉన్న అన్ని రకాల వ్యవస్థ ఈ రోజు ఆర్ఎస్ఎస్ తో నింపారు. అందులో భాగంగా ఈ రోజు న్యాయ వ్యవస్థ, ఇటు చట్టసభలు, అట్లాగే ప్రభుత్వ రంగ సంస్థలు, అన్ని రకాల సంస్థలు ఈ రోజు మొత్తం ప్రైవేటీకరణ చేస్తూ మరో పక్క వ్యవస్థలు విచ్ఛిన్నం చేస్తూ వేసుకుంటున్నాం. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఏదైతే రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి వక్ఫ్ బోర్డును చట్ట సవరణ మానుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే ఈ సవరణకు వ్యతిరేకంగా మొత్తం అన్ని రకాల వర్గాల ప్రజలు పోరాడడానికి సిద్ధం కావాలి. ఎందుకంటే ఇది ఇంతతో ఆగలేదు. రానున్న కాలంలో దీని చర్యలు ఈ పాటికే అన్ని రకాల మసీదులకు, దర్గాలకు నోటీసులు ఇచ్చారు. కాబట్టి ఇది ఆగలేదు. ఇంకా బీజేపీ రాష్ట్రాలకు ఇంకా ముందుకెళ్లి ముందే ఈ చట్టం అమలు కాకముందే ఈ రోజు ఉత్సాహం చూపిస్తున్నారు. కాబట్టి ఇది చాలా ప్రమాదకరమైనది, డేంజర్ చేయండి. కాబట్టి మొత్తం ఈ రోజు హిందూ ముస్లిం భారీగా ఉన్న మన మధ్య ఇటువంటి వైషమ్యాలు తెచ్చే విధానం అందరం కూడా హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు అందరూ ఐక్యంగా సమైక్యంగా మనందరం కలిసికట్టుగా పోరాడదాము. ఏదైతే మన మధ్య చుచ్చులు పెట్టి మత రాజకీయ మతోన్మాదుల్ని పాల్గొనేందుకు మనం అంతా సిద్ధంగా ఉన్నారని మేము సిపిఎంలో కొడుతున్నాం. ఇది దిక్కుమాల చర్య. ఇది ఒక ముస్లింలుగా భావిస్తే రేపు నెక్స్ట్ క్రైస్తవులు, తర్వాత హిందువులు. అర్థం చేసుకుని మీరందరూ ఈ బీజేపీ రాజకీయ డ్రామాలకు బలి కావద్దని, అటువంటి రాజకీయాలను వ్యతిరేకించాలని మేము సిపిఎం గా డిమాండ్ చేస్తున్నాం. तमाम आए हुए हमारे मुसलमान भाई हो या दूसरे हमारे हिंदुस्तानी भाई हो, तमाम का मैं शुक्रिया अदा करता हूँ। ये सब के सब हमारे इस प्रोग्राम के अंदर हिंदुस्तान के कानून और दस्तूर की हिफाजत के लिए एकजुट होकर सब यहाँ पर तशरीफ लाए हैं। असल मसला है हिंदुस्तान के अंदर औकाफ की जमीनों के बारे में। ये औकाफ की जमीनों की कई किस्में हैं। आप लोगों को मालूम होना चाहिए कि औकाफ की जमीनें जो हमारे अपने बड़ों ने जाती जमीनें हैं वो अल्लाह के नाम पे, मस्जिदों के नाम पे, मदरसों के नाम पे, दरगाहों के नाम पे, ईदगाहों के नाम पे, कब्रिस्तानों के नाम पे दिए हैं। वो सारे के सारे औकाफ की जमीनें आती है। लेकिन हुकूमत ने इस वक्त ये सारे औकाफ के जमीनों को अपने कंट्रोल, अपने कब्जे में लेने के लिए ये मुख्तलिफ बहाने बनाई है। और इसी के साथ साथ एक उसके अंदर एक शोशा ये भी रखा है वक्फ बाई यूजर, यानी पहले जमाने के अंदर आदमी दे दिया अपना अल्लाह के लिए, मस्जिद के लिए, कब्रिस्तान के लिए, लेकिन वहाँ हुकूमत की जानिब से कोई रजिस्ट्रेशन वगैरह नहीं। चलो भाई मेरी जमीन है, इस्तेमाल करते रहो, इस्तेमाल करते रहे बरसा वर्ष गुजर गए, लेकिन उसके कागज नहीं है। उसके कागज है तो लो, नहीं तो वो जमीन हमारी हो जाएगी। तो वक्फ बाई यूजर के नाम से उसे भी ये गवर्नमेंट अपने हैंडल करने के वास्ते ये बीजेपी गवर्नमेंट मुल्क के अंदर बहुत सारे मसाइल है, तालीमी मसाइल है, रोजगार मसाइल है, और इसी तरीके से हिंदुस्तान के अंदर बहुत से महंगाई बढ़ गई है, कम लोगों के लिए जिंदगी गुजारना मुश्किल हो गया। वो सारे मसाइल छोड़कर हिंदू मुस्लिम के अंदर लड़ाई वगैरह लगाने के लिए, आपस के
अंदर दुश्मनियां पैदा करने के लिए इससे पहले तलाक सलासा 3 तलाकों के बारे में लाया गया, अब ये वक्फ बिल के बारे में लाया गया है। ये इंसानों को इसी जहनों के अंदर लगाकर वो अंदरूनी तौर पर मुल्क को बहुत पीछे ले जा रहे हैं। और आप हजरात यूट्यूब चैनल वगैरह के अंदर देखते हैं इस वक्त हमारे हिंदुस्तान की क्या हालत है। असल जो मसाइल है हिंदुस्तान के गरीबों के लिए, बहुत से लोग कहते हैं कि कैबिनेट में कहकर वक्फ के अंदर, कुरान के अंदर इसका तस्करा नहीं है, कुरान में नहीं कहा गया। कुरान में क्यों नहीं कहा? इंफाक फी सबीलिल्लाह, अल्लाह के रास्ते के अंदर खर्च करना, वो बंदों पर खर्च करो या अल्लाह को दो, वही तो वक्फ, बंदों पे खर्च दो वो सदका है, और अगर अल्लाह के नाम पे दो तो वक्फ है, उसी का नाम इंफाक फी सबीलिल्लाह है। पूरे मुल्क के अंदर, पूरी दुनिया के अंदर ये औकाफ की हमारे जमीनें बनाने की कोशिश करें। हिंदुस्तान के दस्तूर जो है उसके मुताबिक सब यहाँ पर भाईचारगी के साथ रहेंगे। अगर उसके अंदर तब्दीली की गई तो इसी तरीके से फसाद फितने मुल्क के अंदर आ जाएंगे। और इसी के साथ जो मुस्लिम पर्सनल लॉ ने हमारे कोर्ट के अंदर डाला है, ये बहुत अच्छी है कि कोर्ट ने इंसाफ, सुप्रीम कोर्ट अदालत उस्मा ने ये इसके लिए रोक लगाई है अगली सुनवाई तक। उसके अंदर हम ये उम्मीद करते हैं कि सुप्रीम कोर्ट से भी कि वो इंसाफ के मामले को सामने रखकर ये औकाफ की जमीनों के मसले को हल करेंगे। इसलिए मैं अपनी इन चंद बातों से अपनी बात को खत्म करता हूँ। व आखिर दअवाना अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन। इंशाअल्लाह होती रहेगी। जो झंडे हैं, फ्लैग्स हैं,